హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి. గోంగూర టమాటా కర్రీ అండి. గోంగూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది. రెండు పులిపే కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు మనము ఒక డేక్షా పెట్టి ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఆకుకూర కాబట్టి. ఇలా ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కాక 7-8 పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేయాలి, రెండు పులిపే కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేయాలండి. వేసాక పచ్చిమిర్చి కూడా మంచి కలర్ వచ్చాక ఉల్లిపాయ వేసేయాలండి. ఒక 2 ఉల్లిపాయలు తరిగి మంచిగా వేసేయాలి. చూడండి, ఈ విధంగా వేసాక ఒక స్పూన్ పసుపు వేయాలండి. అలాగే ఒక 2-2.5 స్పూన్ల సాల్ట్ వేయాలండి. పసుపు వేసాను, ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నానండి. 2.5 స్పూన్ల సాల్ట్. ఈ గోంగూర టమాటా కర్రీ కొంచెం పులుపు ఎక్కువగా కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువగా పడుతుందండి. ఈ విధంగా తాలింపులో వేసి ఇప్పుడు మనము ఈ తాలింపు అంతా కలపాలండి మంచిగా. పసుపు అనేది పచ్చి వాసన పోవాలి. తాలింపు రెడీ అయిందండి. ఇప్పుడు మనం గోంగూర వేసేయాలి. మంచిగా కట్ చేసి, సన్నగా కట్ చేశానండి. సన్నగా కట్ చేసి మంచిగా కడిగి జల్లి బుట్టలో వేసి పెట్టిన గోంగూర ఇప్పుడు నేను తాలింపులో వేసేస్తున్నాను. ఈ విధంగా తాలింపులో వేసి మంచిగా కలపాలండి. ఆకంతా మంచిగా మగ్గుతుంది. చూడండి, తాలింపులో వేసిన గోంగూరని మంచిగా కలపాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టేయాలండి. ఇంకా స్టవ్ సిమ్లో ఉంచి ఈ ఆకుకూరంతా మంచిగా కలపాలండి. మంచిగా మగ్గుతుంది ఇప్పుడు ఆకుకూరంతా. ఈ విధంగా మగ్గుతుందండి. ఇప్పుడు మంచిగా మొత్తం దగ్గరకయింది. మంచిగా దగ్గరకైపోయిందండి ఆకుకూర. ఇప్పుడు మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్ మూత పెడితే మంచిగా మగ్గుతుంది ఆకంతా. ఆకంతా మంచిగా మగ్గుతుందండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మంచిగా మగ్గిన ఆకుకూర చూడండి. గోంగూర మంచిగా మగ్గిపోయిందండి. గోంగూర, పచ్చిమిర్చి మంచిగా మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేయడమే. కారం కూడా కొంచెం ఎక్కువగానే వేయాలండి. నేనైతే 2.5 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం, ఉప్పు ఈ గోంగూర టమాటా కర్రీలో చక్కగా ఎక్కువే వేయాలండి. వేస్తేనే ఆ కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఈ కారం అంతా మంచిగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలిపాక ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆ కారం అనేది మంచిగా కర్రీకి పడుతుందండి. చూడండి, మంచిగా మగ్గింది. ఇప్పుడు మనము ఒక 3-4 టమాటా కట్ చేసి ఇప్పుడు ఇందులో వేసేయాలండి. ఒక 3-4 టమాటా కట్ చేసి వేసేయాలి. ఇప్పుడు మంచిగా కలపాలండి. టమాటా గోంగూర కర్రీ అంతా మంచిగా కలిపేయాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టాలండి. మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఆ టమాటా కూడా మంచిగా మగ్గాలి కాబట్టి చూడండి, మంచిగా మగ్గింది. అలాగే ఆయిల్ కూడా పైకొస్తుంది చూడండి. ఇలా ఆయిల్ పైకి వస్తే మంచిగా ఉడికినట్టండి. అందుకే ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనము ఈ టమాటా ముక్కలు కొన్ని చూడండి, ఈ విధంగా ముక్కలుగా ఉన్నాయి కాబట్టి మనం గంటెతోటి మంచిగా వాటిని ప్రెస్ చేస్తే అందులో ఉన్న గ్రేవీ అంతా బయటకు వస్తుందండి. చూడండి ఎలా ఉడికిందో. అంతే అండి, గోంగూర టమాటా కర్రీ దాదాపు అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా ఉందో గోంగూర టమాటా కర్రీ. మీరు తింటే వదిలిపెట్టరండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దామండి. చూడండి ఎలా ఉందో గోంగూర టమాటా కర్రీ. అందరూ ఇష్టంగా తింటారండి. హెల్త్ పరంగా కూడా ఇది ఐరన్ కాబట్టి చాలా మంచిదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తింటే మాత్రం వదిలిపెట్టరు. ఈ విధంగా సింపుల్గా ఎలా ఉండాలో మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో లుక్.
నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అంతా చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.